హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఏం లేదు, అయితే నేను చాలా రోజుల నుంచి యాక్చువల్ చెప్పిన ఛానల్ అనేది 2023 అనుకుంటా స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే వ్యూస్ అయితే అప్పుడు అంతగా వచ్చేవి కావు. అప్పుడు కూడా అప్పుడు మూవీ రివ్యూస్ అని ఇవన్నీ అవన్నీ కొన్ని చేసేవాడిని. బట్ అప్పుడు కూడా వ్యూస్ అయితే వచ్చేవి కావు. తర్వాత ఏటో ఇక మన వల్ల కాదేమో అని చెప్పేసి ఒక 2 years అయితే ఆపేసాను అనమాట. తర్వాత నాకేంటంటే కొంత యూట్యూబ్ అంటే యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ అసలు వీడియోస్ ఎలా చేయాలి, ఎలా వైరల్ అవుతాయి, అసలు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, పాలసీ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం అంటే క్లారిటీగా తెలుసుకోవడం జరిగిందనమాట. ఈ మధ్య ఒక 1 year నుంచి నేను కొద్దిగా స్టడీ అయితే చేస్తున్నాను. అయితే అప్పుడు అర్థమైంది ఏంటంటే అవుతుంది, ఖచ్చితంగా మనం చేయాలి, కానీ ఖచ్చితంగా మన ఛానల్ కూడా ఖచ్చితంగా డెవలప్ అవుద్ది, మనం కూడా సోషల్ మీడియాలోనే సక్సెస్ అనేది అవ్వచ్చు. అయితే నేను చేస్తున్నాను. మళ్ళీ కూడా గత 2 months నుంచి మళ్ళీ నేను కంటిన్యూ వీడియో అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అదే ఏదో ఒక టాపిక్ అనేది మాట్లాడుతున్నాను అలాగా. అది 2 చేస్తున్నాను కానీ బట్ వ్యూస్ అయితే అంతగా రావట్లేదు. అంటే ఎంత వస్తున్నాయి అంటే 6 views, 2, 2, 3, 6, 8, 10 ఇలా వస్తున్నాయి. చేస్తున్నాం కానీ బట్ ఎవరు చూడటం లేదు అనుకుంటా. మరి ఎప్పుడు డెవలప్ అవుతుంది తెలియట్లే, కానీ ఏదైనా సరే సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, కొంత టఫ్. కానీ చేస్తున్నాం కానీ వీడియోస్ ఎక్కడ రాంగ్ అవుతుందని తెలియట్లేదు గురు. అంటే మన వీడియోస్లోని వీడియో క్వాలిటీలో లోపం ఉందా, లేదంటే ఆడియో క్వాలిటీలో లోపం ఉన్న వాళ్ళు చూడటం లేదా, లేక కంటెంటే బాగోలేదా, యూస్ఫుల్గా లేదా, ఎక్కడ రాంగ్ జరుగుతుందో తెలియట్లేదు. కానీ మ్యాక్సిమం ఒక్కొక్కదాన్ని నేను సరిదిద్దుకుంటూ వస్తున్నాను, కానీ బట్ ఎందుకో ప్రేక్షకులు ఎవరు కూడా మన వీడియోని అంతగా ఆదరించట్లేదు. చూస్తున్నాను, ఒక వీడియో కనుక్కుంటా 100 views వచ్చే అంతే, మిగతా అన్నిటికీ కూడా 7, 6, 5 ఒక వ్యూ ఉంది, 1 view 2 viewలు ఇంతే, ఇంతకు మించి అయితే రావట్లేదు. ఏమో మరి నాకైతే సిస్టమ్ అనేది అర్థం కావట్లేదు. ఎక్కడ రాంగ్ జరుగుతుందో ఏమవుతుందో తెలియట్లేదు, కానీ అసలు వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. మన ఛానల్ ఎప్పుడు డెవలప్ అవుద్ది అనేది తెలియదు. బట్ అందరూ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, అంటే నేను ఆన్లైన్లో చెక్ చేశాను, గూగుల్లో చెక్ చేశాను, అలాగే అన్నింటి ద్వారా చెక్ చేస్తే ఒకటే అంటున్నాను అనమాట, కన్సిస్టెన్సీగా మీరు వ్యూస్ గురించి ఆలోచించకుండా కన్సిస్టెన్సీగా వర్క్ అనేది చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఛానల్ అనేది ఆటోమేటిక్గా అదే గ్రో అవుతుంది. టైం పడుతుంది, మినిమం ఒక 6 months నుంచి 1 year దాకా టైం పడుతుంది అని అంటున్నా అన్నమాట. ఎంత టైం పెట్టినా కంటెంట్ అనేది నచ్చితేనే కదా. బాగాలేని దాన్ని నువ్వు సంవత్సరం చేసినంత మాత్రాన బాగాలేని వీడియోస్కి వ్యూస్ అయితే రావు కదా. అదే ఎక్కడ రాంగ్ జరుగుతుందో తెలియట్లేదు. మరి ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా కామెంట్లో చెప్తే దాన్ని నేను సరిదిద్దుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. అంటే ఇమీడియట్ అంటే చేంజ్ చేసుకుంటాను అనమాట. అంటే ఎక్కడ రాంగ్ జరుగుతుందో తెలియట్లేదు కదా, అదొక మైనస్ అయిపోయింది అన్నమాట మనకి. చూద్దాం మరి. మైక్ ఆడియో క్వాలిటీ కోసం ఒక మైక్ కూడా తీసుకున్నాను నేను. ఇక కెమెరా క్వాలిటీ అయితే పర్వాలేదు, ఓకే. కెమెరా క్వాలిటీ కంటే మనకి ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్. నువ్వు వీడియో అంత బాగా కనిపించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాట్లాడడం అనేది అర్థం అవ్వాలి అసలు వాళ్ళకి. ఎప్పుడైతే ఆడియో నీకు సమంగా లేదు అండ్ మ్యాట్ రేట్ అనేది జనాలకు అర్థం కాదు, అస్సలు చూడరు. వీడియో క్వాలిటీ తక్కువైనా చూస్తారేమో, కానీ ఆడియో క్వాలిటీ బాగోవచ్చు చూడరు.
చూద్దాం, ఎక్కడ రాంగ్ జరుగుతుందో తెలియట్లేదు కానీ వ్యూస్ అయితే రావట్లేదు. సరే, ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను బలవంతంగా చేయండి అని చెప్పట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే ఫాలో చేయండి. అలాగే ఏవైనా లోపాలు ఏమైనా కనిపించినట్లయితే ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? ఇదే నాకు చేస్తున్నాం కానీ ఎక్కడ రాంగ్ జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఎవరు కూడా చాలామంది చూడలేదన్నమాట వీడియో. ఒక వచ్చిన 2-3 వీడియోస్ కూడా ఒక 30 సెకండ్స్ చూసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఎక్కడో రాంగ్ జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుంది అనేది తెలియట్లేదు. అది కానీ తెలిస్తే నేను చేంజ్ చేసుకుంటాను. ఓకేనా? ఎందుకంటే నేను ఈ టార్గెట్ అనేది పెట్టుకున్నాను అన్నమాట. త్వరగా నా ఛానల్ డెవలప్ అవ్వాలని ఒక టార్గెట్ తోటి నేను ముందుకైతే వెళ్తున్నాను అన్నమాట. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. మన అదృష్టం ఎలాగుందో చూడాలి కదా. సరే కలుద్దాం అయితే. కొత్త విషయాలతో, కొత్త టాపిక్స్ తోటి మీతో ముందుకైతే వస్తూనే ఉంటా. ఓకే, బాయ్.